నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బస్సు యాత్రను నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీకి కాంగ్రెస్ కి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది జరగాలి, అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు. ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది. మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం. ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2047 చాలా మందికి అనుమానం ఉంది. ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్ గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్, లేకుంటే ఐటీ రంగం, అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకు రక్షణగా నిలబడతాం. ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్లీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. మళ్లీ పేదవాళ్ళకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు. వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి. వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. నిధులు లేకుండా ఒక పక్క, భయపెట్టే ఒక పక్క, అస్తవ్యస్తమైనటువంటి విధానాలు, వీటన్నిటిలో దెబ్బతిన్నారు. రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు. వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేల్ బాగుంటే వారే సంపద సృష్టించాలి, వారే సేవలు అందించాలి, వారి వల్ల కూడా ప్రగతి జరగాలి. మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే, ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. అలాంటి ఉపాధ్యాయుడి నిస్సహాయ స్థితి, ఏం చెప్పుకోలేని పరిస్థితి. కడాన మద్యం షాపుల్లో కాపలాకు పెడితే అది కూడా నోరిప్పి చెప్పలేని పరిస్థితి. చెప్పితే కేసులు పెట్టడం. కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్. అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పీఆర్సీ లేదు, ప్రావిడెంట్ పీఎఫ్ లేదు, సరెండర్ లీవులు లేవు, లేకపోతే టీఏలు లేవు, లేకపోతే ఏది కూడా లేకుండా 20,000 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం, కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం, ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ, పీఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్లీ తీసుకొస్తాం. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం, సరైన మార్గం చూపించగలుగుతామో
దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఇది కాకుండా తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్ కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఫస్ట్ లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం. ఈబీసీ తీసుకొచ్చినప్పుడు పోలవరంలో వారాహి విజయబేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది, లేదంటే ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, కానీ జగన్ ఫోటో ఉండదు. మన దరిద్రం ఏంటంటే ప్రతి పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది. నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా? మీరు అడగాలి. యువత పవర్ స్టార్ అని మాట్లాడతారు మీరు కూర్చోబెట్టి. మీరు అడగాల్సింది జగన్ని. ఈ కోపం, ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ నాయకుల మీద చూపించండి. మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు మీకు వచ్చినాయా? ఎవరికన్నా ఫీజు రీఎంబర్స్మెంట్లు వచ్చినాయా? మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎవరిని అడగాలి? కోపాన్ని ఎవడు మీరు చూపిస్తాడు? ఎన్నికల్లో మీరు చూపించాలి మీరు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కి మన పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసేసుకున్నాడు. మనకి సరిహద్దు రాళ్లలో జగన్ బొమ్మ. వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు, జగన్ కుటుంబీకులకి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన వాడి ఆస్తి లాక్కోవడం చాలా ఆనవాయితీ వాళ్ళకి. దానికి ఇన్సిడెంట్ కూడా చెప్తా. వెంకట్ నరసాయి గారు అని చెప్పి రైల్వే కోడూరులో వెరైటీస్ మైన్ ఆయనకి పాప అక్కడ ఉన్నాయని కనిపెట్టిన వ్యక్తి, గుర్తించిన వ్యక్తి. ఆయన ఒక చిన్న మైనింగ్ లీజ్ తీసుకొని వైఎస్ జగన్ గారి తాతగారికి మనుషుల్ని పనికి పెట్టుకున్నారు. పనికి పెట్టుకుంటే వెంకట నరసాయి గారిని కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు, అని చనిపోయారు. ఆ వెరైటీస్ మైన్ వైఎస్ కుటుంబీకులకు వెళ్ళిపోయింది. సో పక్కనోడి ఆస్తి దోచుకోవడం అనేది అది వారి కుటుంబ లక్షణం, అది వారి డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఏంటి? అది మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి తప్ప వైఎస్ జగన్ ఫోటో ఎందుకు? ఇది మనం ఆలోచించాలి. అలాగే ఉదాహరణకి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మీ ఇల్లు మీది అని చెప్పి మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట, వెళ్ళి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఓకే అని పెట్టకపోతే మళ్ళీ సంతకం మళ్ళీ గుర్తించరు. పోనీ మీరు కొంతకాలం వేరే ఊరు వెళ్ళారనుకుందాం, వైసీపీ నుంచో వాళ్ళ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు మీ ఇల్లు ఆక్రమించేస్తారు. జనరల్ గా అలా కబ్జా పెడితే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు మన కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆప్షన్ తీసేశారు. కోర్టుకి వెళ్ళకూడదంట, వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళాలంట. అధికారులు వాళ్ళ మనుషులైతే మన మాట ఎవడంటాడు? ఈరోజు చూశారు కదా, చిన్నపాటి పని చేసుకోవాలంటే వాళ్ళ అధికారులు చెప్పకపోతే మన మాట వింటల్లా. అలాంటిది మన మాట ఎవరుంటారు? వెళ్ళి వాళ్ళ చెంచా వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కొత్త రూల్ ప్రకారం మన ఆస్తులకి డాక్యుమెంట్స్ ఉండవు, ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట. కేవలం జెరాక్సే మన దగ్గర పెడతారంట. ఈ జెరాక్స్ ఇచ్చి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. దున్నేవాడిది భూమి. రాంబాబు గారిని అడగండి, వామపక్ష ఉద్యమాల్లో తిరిగి మనం అర్థం చేసుకున్న వ్యక్తి. దున్నేవాడిదే భూమి అని ఒక వామపక్ష ఒక స్లోగన్, అది నినాదం. కానీ ఇక్కడ దున్నన ప్రతి భూమి వైఎస్ జగన్దే అయిపోతారు. పొద్దున భవిష్యత్తులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తాయి. ఉండని ప్రతి ఇల్లు వైసీపీ నాయకులది అయిపోతాయి. దున్నే ప్రతి భూమిని తాకట్టు పెట్టేస్తారు, ఉండే ప్రతి ఇల్లుని తాకట్టు పెట్టేస్తారు. మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. మీ బిడ్డలకి ఎవరైనా పెళ్లి చేయాలంటే మీరు కూర్చోటి పసుపు కుంకాల కింద స్టాంప్ పేపర్లు ఇస్తాం వచ్చిన అల్లుడికి. రేపు పొద్దున ఎక్కడ ఏమి ఇస్తాం? జెరాక్స్ ఫోటోలు ఇస్తే మనకి తీసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జెరాక్స్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? రేపు పొద్దున కష్టం వచ్చింది, బ్యాంకులు ఒరిజినల్ స్టేట్మెంట్స్ అడుగుతాయి.
దానికి దానికి ఏం వివరణ ఇచ్చారు వైసీపీ వాళ్ళు? రేపు పొద్దున కష్టం వచ్చింది, పక్కడికి వెళ్ళి మనం కూర్చోబెట్టి తనఖా పెట్టాలి అంటే, వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి అంటే, మనం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫోటో స్టాట్ ఇస్తానంటే ఎవరు తీసుకుంటారు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అరాచక ప్రభుత్వం. ఇది 5 సంవత్సరాలు విధ్వంసం క్రియేట్ చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. బీజేపీ కాంగ్రెస్ కు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సిద్ధంగా ఉండాలి. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, బీసీల కోసం ఎస్టీల కోసం 1100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం. అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి, ఐటీఎం, ఐఐఎం, ఎంబీబీఎస్, ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు. మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. ఈరోజు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ గాని, కుమరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ గాని కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొడ్డున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. కరెంటు కాట కలిసింది. ఈరోజు ఇది కూడా తీసేయి. సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో, ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో 1 టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది. జిల్లాలను కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా? మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. $1కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు, వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్న జరిగిందా? ఇవన్నీ జరగకపోగా
ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ, నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు కావచ్చు, జూలూరుపాడు కావచ్చు, ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. మా యొక్క తప్పకుండా 7కు 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా 7 అసెంబ్లీ ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఒక సహకారంతో ఈ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. నెల్లూరు ప్రగతికి సంబంధించి లోక్సభ స్థాయిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 46 హామీల్ని మీరు ఇప్పుడు పొందుపరిచిన విధంగా చూశారు మేనిఫెస్టోలో. ఈ 46లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20 అంశాలున్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అసెంబ్లీ పరిధిలో 26 హామీలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 20+26 రెండు కలిపి 46 వాగ్దానాల్ని చేయడం జరిగింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలో కూడా విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయ అందరూ కూడా పార్టీ కార్యకర్తల్ని అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ జిల్లా ప్రగతికి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తీసుకుని ఈ యొక్క లోకల్ మేనిఫెస్టోని మా యొక్క గౌరవ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అన్ని వాగ్దానాల్ని తప్పకుండా నెరవేర్చగలమన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. పూర్తి బాధ్యత, దీన్ని అమలు చేసేటటువంటి పూర్తి బాధ్యత, దీన్ని అంకిత భావంతో కార్యరూపంలోకి తీసుకొస్తామనని నేను, మా అందరూ శాసనసభ్యులందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా మేము నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక మరికొన్ని అంశాలను కానీ చర్చించాల్సి వస్తే, మీరు నిన్నను ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి. బీజేపీ అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే మీరు 2014లో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది, కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది. దీనికి కారణం, ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశాడు. దీనిలో మిస్ చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని. ఇంకొక విషయం కూడా, బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళిని ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు? బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా, దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో, ముస్లిం సోదరులు ఎక్కడ ఓటేయరు అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనేక సమావేశాల్లో ఒక విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించాను. రాబోయేటటువంటి
5 సంవత్సరాలు సంతనూతలపాడులో స్వర్ణాంధ్ర సహకార యాత్రలో పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విదేశీ విద్యను పెట్టుకున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలాగే ఈ యొక్క ఏది ఎస్సీ సప్లైర్ ఉందో పూర్తిగా దాన్ని రద్దు చేసేసాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ యొక్క ఏపీఐసి ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందుబాటులో ఉంచుతాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్లాలనుకునే విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాము. అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అప్పుడు నాన్నగారు అప్పుడు సర్కారీ కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేస్తాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వారు చూస్తున్నాం, ఎన్నో కబుర్లు చెప్పాడు, విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కలుబలు కబుర్లు చెప్పి మళ్ళీ విద్యార్థుల్ని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టేసి మరి విద్యార్థుల్ని ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి మోసం చేశాడు. మరి పెద్దానికి నేను సిద్ధం అంటాడు. 1600 ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగులు పెట్టించాడు. నేను సిద్ధమని. మరి ఈ విద్యార్థులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే తన తల్లి చెల్లిని ఇంటి నుంచి బయటికి గెట్టేసి మరి బాబాని చెప్పిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ వాళ్ళ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు. సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాటిచ్చాడు. మోసం చేశాడు వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి సవాల్ని డోర్ డెలివరీ చేయించి ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే కెరోసిన్ పోసి అతన్ని తగలబెట్టి చంపేశారు. మరి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని లేని రాష్ట్రం, అటేమో అమరావతి రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళని అవహేళన చేస్తూ ఆ రైతులకు మరి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇక్కడ పోలవరాన్ని గోదావరిలో కలిపేసి మరి తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకి మరి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు మన దేశంలోనే మొదటి స్థానంలో పెట్టిన మరి ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద పన్ను కూడా వేసి పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? జగన్, ఇక నీ మోసాలు, నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది, సమయం రోజు వచ్చింది. నీ అహంకారాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండని నీ అహంకారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బస్సు యాత్రను నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీకి కాంగ్రెస్ కి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.